ఒక్క నిమిషం సంజయ్ గారు, కల్నల్ రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం పోరాటం చేస్తూనే ఉన్నాం, మనం ఉగ్రవాదం మీద 3 decades నుంచి వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ దిస్ థింగ్. ఫర్ దట్ మ్యాటర్ విభజన జరిగిన దగ్గర నుంచి ఇది బ్లీడ్ అవుతూనే ఉన్నాం, దేశ విభజన జరిగిన దగ్గర నుంచి బ్లీడ్ అవుతూనే ఉన్నాం. ఇంకా అలాగే చేయాల్సిన పరిస్థితి ఉంటే ఏంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఒక మంచి అవకాశం, ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ దాకా వెళ్ళిన సైన్యాన్ని వెనక్కి పిలిపించారని ఇప్పటికీ ఆయన నిందిస్తూనే ఉంటాం, ఆ రెజ్యూమ్లో అనవసరంగా వెనక్కి వచ్చింది, అప్పుడే ఇది అయిపోయేదని. మళ్ళీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామా మనం అనే ఒక చర్చ కూడా జరుగుతుంది, ప్రశ్న వస్తోంది. మీరేమంటారు కల్నల్ రావు గారు? మిలిటరీ వార్స్ బ్యాటిల్స్ లో సీజ్ ఫైర్ అన్నది ఒక కామన్ ఇన్సిడెంట్. ఓకే, ఇది పెద్ద స్ట్రేంజ్ ఏం కాదు. మనం చూడాల్సింది ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఓవర్ ప్లే చేస్తున్నట్టుంది. కేవలం మనం ఏమిటంటే ఇప్పుడు వరకు రిస్ట్రైంట్ చేసాం, కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద చేసాం, వాళ్ళ మిగతా కొంత వాళ్ళు ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళ డిఫెన్స్ స్థావరాల మీద చేసాం. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నది ఏంటంటే కేవలం మన టెర్రరిజం మీద కంటిన్యూ చేస్తున్నాం, అన్ని విధాలా కంటిన్యూ చేస్తున్నాం, కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కొంతవరకు కంట్రోల్ చేస్తాం, మిగతాది మీరు ఈ లోపల యాటిట్యూడ్ మారితే పర్వాలేదు. ఒకటి గమనించాల్సిన విషయం, మనం ఎప్పుడు ఏదో హఫీజ్ సయీద్ ఏదో పెద్ద వరల్డ్ లీడర్ లాగా, లేకపోతే మసూద్ అజార్ ఒక వరల్డ్ లీడర్ లాగా, సయ్యద్ సలావుద్దీన్ ఏదో పెద్ద స్టేట్స్మెన్ లాగా కన్సిడర్ చేసి వాళ్ళు ఏదో కాశ్మీర్ గురించి పోరాడుతున్నారు, పాకిస్తాన్ కేవలం పొలిటికల్ సపోర్ట్ ఇస్తుంది, మోరల్ సపోర్ట్ ఇస్తుంది అనుకుంటే తప్పు. యాక్చువల్ గా ఇది చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న యుద్ధం, వాళ్ళు కేవలం ప్రాక్సీలు ఫ్రంట్లు మాత్రమే. ఇది ఎప్పటి వరకు మనం అసలైన ఆర్మీ ఏమో పాకిస్తాన్ కి, అసలు రియల్ ఆర్మీ ఫేస్ ఇస్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మసూద్ అజర్ వీళ్ళు ఎవరు కూడా ISI ఆర్డర్స్ లేకుండా సింగిల్ పిన్ కూడా ఎత్తరు, సింగిల్ మాట కూడా ఎత్తరు, వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, PROs అంతే. ఇది గమనించేంత వరకు మనం చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. యా కరెక్ట్, మీరు అన్న పాయింటే. అసలు ఫ్రంట్ ఫేస్ అంతా ఈ టెర్రరిస్టులే, పాకిస్తాన్ చేసే అన్నిటికీ వార్ అంతా ఇదంతా సైన్యం అనేది జస్ట్ చెప్పుకోవడానికే తప్ప పోషిస్తున్నది నడిపిస్తున్నది అంతా ఇదే కదా, వీళ్ళతోనే కదా. సో వీళ్ళే మన ఇష్యూ అయినప్పుడు, వీళ్ళ వల్లే మనం బ్లీడ్ అవుతున్నప్పుడు, వీళ్ళ వల్లే మన చాలా నష్టపోతున్నప్పుడు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎవరి కోసం సార్? వీళ్ళ కోసమే కదా, లేకపోతే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కాశ్మీర్కును పాకిస్తాన్ కోసం, చైనా బార్డర్ కోసం తప్పితే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకే ఉంది అసలు. సో ఈ సిచ్యువేషన్లో సడన్గా ఈ విరమణ ఒప్పందాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది మనం విజయంగా చాలామంది చెప్తారు, మన ఇప్పుడు గిరిధర్ గారు అన్నారు, నేను ఏకీభవిస్తున్నానని సంజయ్ గారు అన్నారు, ఇంకొంతమంది కూడా అంటున్నారు. డెఫినెట్గా యుద్ధం లేకపోవడం మంచిదే, కానీ ఏం సాధించాం, అవుట్పుట్ ఏంటనే దానికే కొంత సరైన ఇది రావట్లేదు.